హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ వీక్ ఎలిమినేషన్. ఈ వారంలో మనం పెట్టిన ఇంతకుముందు వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాం, డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని. అట్లాగే సాటర్డే ఎపిసోడ్లో 6గురికి గోల్డ్ బ్యాడ్జెస్ ఇచ్చారు, 6గురికి బ్లాక్ బ్యాడ్జెస్ ఇచ్చారు. వాళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నట్టు వాళ్ళందరినీ గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి వాళ్ళలో 4 డేంజర్ జోన్లో ఉండి 2 ఎవిక్షన్కి దగ్గరగా ఉన్నారని చెప్పారు. వాళ్ళిద్దరు ఎవరంటే ఫ్లోరా సైని గారు, అట్లాగే రీతు చౌదరి గారు. వాళ్ళలో సండే ఎపిసోడ్ బిగినింగ్ అప్పుడు ఫ్లోరా సైని గారిని ఎలిమినేట్ చేసేసారు. అది ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది. సెకండ్ ఎలిమినేషన్కి హౌస్ మొత్తంలో ఒక బిగ్గెస్ట్ డ్రామా అనేది క్రియేట్ అయింది. అక్కడ 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది లోపలికి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు డిసైడ్ చేసిన ఒక క్యాండిడేట్ని ఎలిమినేట్ చేశారు. అది బిగ్గెస్ట్, ఇదే బిగ్ బాస్ సీజన్ హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ డెసిషన్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేశారంటే వాళ్ళు శ్రీజాని ఎలిమినేట్ చేశారు. ఎస్, సెకండ్ ఎలిమినేట్ అయిన వ్యక్తి శ్రీజానే. దమ్ము శ్రీజ ఎలిమినేషన్లో ఇంకేదన్నా ట్విస్ట్ ఉంటుందా ఏమో. సండే ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు ఎవరికీ తెలియదు. ఎలిమినేషన్ అయితే అయిపోయింది, శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది, అట్లాగే ఫ్లోరా సైని కూడా ఎలిమినేట్ అయిపోయింది. చూద్దాం సండే ఎపిసోడ్ తర్వాత ఇంకేం జరుగుతుంది అనేది. 6 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సో ఇది వాళ్ళ వీకెండ్ ఎలిమినేషన్ అనాలిసిస్. మళ్ళీ రేపు నామినేషన్స్ ఎపిసోడ్తో మళ్ళీ ఇంకొక వీడియో అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.